ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ మనుకును మార్చుకోవా. బిగ్గరగా పాడదామా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? నిజమే ప్రభు. మరొకసారి, ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? మనసును మార్చుకో సహోదరి, నీ కొరకే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? బతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది? ఏమి లేదు ప్రభువా. నువ్వు నాయనని పరలోక రాజ్యానికి చేరాలి ప్రభువా. నువ్వెన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించినా నాయన వ్యర్థమే ప్రభువా. ఎన్ని రోజులు మేము నాయనా ఈ భూమిపై నివసించిన వ్యర్థమే, సమస్తము వ్యర్థమే నాయనా. మాతో ఇవేమి అవసరం కాదు ప్రభువా. ఈ మనసు నాయనా మా కొరకు మూడు దినాలు ప్రభువా, మా కొరకు తిరిగి లేచాం. నీకు స్తోత్రము ప్రభువా. ఈ రాత్రే నా జీవితాన్ని అప్పచెప్పుతున్నాను ప్రభువా. అయ్యా, ఈ రాత్రి నాయనా ఒక్కసారి నా జీవితాన్ని మీరు మార్చండి ప్రభువా. అయ్యా, యవ్వన ప్రాయంలో నాయనా అవకాశాలు నిలబడ్డాను ప్రభువా. నాకున్న నాయనా బలగాన్ని బట్టి నాయనా, నాకున్న బంధువులు బట్టి అయ్యా నేను తిరుగుతున్నానే. ఒక్కరోజు వచ్చేసరికి ప్రభువా మేమందరం మీరు దానికి రావాల్సిన వరమే నాయన. ఒక్కసారి మా మనసు మీరు మార్చమని అనుకున్నాను తండ్రి. అయ్యా, ఒక్కసారి మీరు మాట్లాడండి ప్రభు. రాత్రి స్థానంలో నాయన నీ దాసులతో మీరు మాట్లాడారు. ఒక్కసారి మేమందరం మీ రాత్రి నాయన నీ యొక్క ప్రాంగణంలో ఎవరైతే ఇప్పుడు సాక్షి విని ఉన్నారో ప్రభు, మార్పు చెందాలి నాయన. అయ్యా, మేము వాడిగా వేడుగా ఉండకూడదు ప్రభు. అయ్యా, ఈ రాత్రి అయ్యా నువ్వు సెలవిస్తే, నువ్వు మమ్మల్ని ఆహ్వానిస్తే, నువ్వు దీవిస్తే, నువ్వు కనికరిస్తే నువ్వు మార్పు చెందుతాము ప్రభు. నీ సాక్ష్యము మేము నిలబెట్టుకుంటామయ్యా. నీ సాక్షిగా నీ సన్నిధిలో నీ పరిచర్యగా నువ్వు ఆడబడతాను ప్రభువా. నా సేవకులు వాటిని పక్కన పెట్టానయ్యా. నా కుటుంబము పక్కన పెట్టాను తండ్రి. నాకున్న వ్యసనాలను బట్టి వేగిరి పడుచున్నాను తండ్రి. అయ్యా అయ్యా ఒక్కసారి మీరు దర్శించింది రాత్రి అవి విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభా అనేకులు మారు మనసులు చెందిన అయ్యా మీరు దీవించినవి మీరు ఆస్వాదించుకోవాలి. సాక్ష్యాలు బట్టి వారి గృహాల్లో వారి కుటుంబాల్లో గొప్ప సాక్ష్యం దేవుడు నిలబెట్టలాగా అలాంటి